నమస్తే నేను చైతన్య వార్తాపత్రికల్లోని తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో సాగుతున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణకు స్వాగతం. ముందుగా వార్తాపత్రికల్లో ఉన్న వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే హైదరాబాద్ కబ్జా పేరుతో బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. కొత్త కుట్రకు తెరలేపిన కేంద్రం రాష్ట్ర గవర్నర్కు మరిన్ని అధికారాల పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఉభయ కమిషనరేట్లు రంగారెడ్డిపై లాఠీ పెత్తనం అంటున్నారు. తెలంగాణ సీఎస్కు లేఖ రాసిన కేంద్రం ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో మరింత జటిలం చేస్తుంది ఎన్డీఏ సర్కార్ అంటూ ఈ వార్తా కథనం మనకు కనిపిస్తుంది. మోడీది ఫ్యాసిస్ట్ పోకడ నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్ పేరుతో కూడా వార్తను చూస్తున్నాం. సీఎస్కు లేఖ రాసిన లేఖ అప్రజాస్వామికమని, లేఖను అమలు చేసే ప్రసక్తే లేదని, అందరూ సీఎంలను కూడగట్టి ఢిల్లీకి వెళ్తామంటూ ప్రజాస్వామ్య ఉద్యమానికి సీఎం పిలుపునిచ్చినట్లుగా హైదరాబాద్ కబ్జా పేరుతో నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తను మనం చూస్తున్నాం. ఇక ఇండ్ల స్కామ్పై సిఐడి కొరడా జులిపించబోతుంది. దర్యాప్తు కేసులు మొదలైంది. 9 కేసులు నమోదయ్యాయి. సిట్తో దర్యాప్తు చేస్తున్నామని సిఐడి ఐజీ చారుసిన్హా ప్రకటించారు. 36 నియోజకవర్గాల్లో భారీ అక్రమాలు జరిగాయని, 26,122 ఇండ్లలో అక్రమాలు తేల్చిన సర్వే పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇక ఉద్యాన వర్సిటీ మెదక్ జిల్లా ములుగులో రాబోతుంది. అక్కడే అటవీ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా నిన్న కేసీఆర్ ప్రకటించారు. అనుబంధ కాలేజీ పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 1000 ఎకరాల్లో 2,000 కోట్ల నిధులతో నిర్మాణం జరగబోతుందంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇక సామాజిక సర్వే అంటే స్థానికతకు కాదు అని రేమండ్ పీటర్ ప్రకటించినటువంటి వార్త. రేషన్ కార్డు తొలగించడానికి అంతకంటే కాదంటున్నారు. రాష్ట్రమంతా ఒకే రోజు సర్వే ఉంటుందని కూడా రేమండ్ పీటర్ ఐఏఎస్ అధికారి స్పష్టం చేసినటువంటి అంశాన్ని కూడా సామాజిక సర్వే స్థానికతకు కాదు అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. సొంత కౌన్సిలింగ్కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 12 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండబోతున్నట్టు వార్త. టీఎస్సిహెచ్ఈ పాలక మండలిలో నిర్ణయం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ మాత్రం ఉమ్మడిగానే ఉండబోతుందంటూ ఈ వార్తను చూస్తున్నాం. ఇక పిఎస్సి ఏర్పాటు చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చైర్మన్ సహా 5గురితో కమిషన్ కూడా ఏర్పాటు కాబోతుంది. చైర్మన్గా గంటా చక్రపాణి ఉండబోతున్నారంటూ క్వశ్చన్ మార్క్తో నమస్తే తెలంగాణ పత్రికలో వార్తను చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే అధికారాలు గవర్నర్కే పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. తెలంగాణ సర్కారు అమలు పరచాల్సిందేనని, ఉమ్మడి రాజధానితో శాంతి భద్రతలపై కేంద్రం మళ్లీ ఉత్తరం రాసింది. గతంలో స్పందన కోరిన హోంశాఖ వ్యతిరేకించిన తెలంగాణ సర్కారు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం మరోసారి లేఖ రాసినటువంటి అంశాన్ని అధికారాలు గవర్నర్కే పేరుతో చూస్తున్నాం. కేంద్రంతో ఆమీతుమి తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోడీది ఫ్యాసిస్ట్ ధోరణి అని కేసీఆర్ మండిపాటు. ఘాటుగా సమాధానం ఇవ్వాలని సీఎస్కి ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం లేఖను సీఎంలందరికీ పంపాలని సూచన కూడా చేశారు. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం అవ్వాలని కూడా ఆయన నిర్ణయించినట్టుగా మనకి కేంద్రంతో ఆమీతుమి పేరుతో కనిపిస్తుంది. సీఎం నియోజకవర్గంలో ఉద్యాన వర్సిటీ పేరుతో అటవీ పరిశోధన కళాశాల కూడా ఇక్కడ ఏర్పడబోతుంది. భూముల పరిశీలన 10 రోజుల్లో శంకుస్థాపన ఉండబోతున్నట్టుగా ఈ వార్తను మనం చూస్తున్నాం. మరో మహమ్మారి ముంచుకొస్తుంది. పశ్చిమ ఆఫ్రికాను చుట్టుముట్టిన ఎబోలా వైరస్ ఇతర దేశాలకు వ్యాపించవచ్చు. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించినటువంటి వార్త. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ప్రభావిత దేశాలకు సాయం చేయాలని కూడా వినతి చేసినట్లుగా మనం వార్తను చూస్తున్నాం. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడైంది. తక్షణమే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కమిషన్ స్వరూపం, కార్యదర్శి నియామకంపై త్వరలో ఆదేశాలు రాబోతున్నాయంటూ మరొక వార్తను చూస్తున్నాం. స్థానికత లేకుండానే సమగ్ర సర్వేలో ఈ అంశం ఉండదు అంటూ 19న కుటుంబ సభ్యులంతా ఉండాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని ధృవీకరణలకు సర్వేనే ఆధారం అంటున్నారు. ఉత్తర్వులు కూడా జారీ అయినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక తెమలని కౌన్సిలింగ్ పేరుతో ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన వార్త. తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం సందేహాస్పదమే అంటున్నారు. దీనిపై ఉన్నత విద్యామండలి సుదీర్ఘ చర్చ జరిగింది. సుప్రీం తుది తీర్పు వరకు వేచి చూసే ధోరణితో ఉంటున్నట్టుగా మనం ఈ వార్తను చూస్తున్నాం. ఇక 63,000 కోట్ల రుణాలు తెలంగాణ వార్షిక రుణ ప్రణాళిక నిన్న బ్యాంకర్ల సమావేశం విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను చూస్తున్నాం. రెచ్చగొట్టొద్దు అంటున్నారు. ఎవరేంటో 5 ఏళ్లలో ప్రజలు తేలుస్తారంటున్నారు. కేసీఆర్పై చంద్రబాబు ధ్వజమంటూ అభివృద్ధిలో పోటీకి సిద్ధమేనని ప్రకటన చేసినటువంటి వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే రాజ్భవన్ చేతికి రాజధాని పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. హైదరాబాద్పై అధికారాలు బాధ్యతలకు ఆయనకే అప్పగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో శాంతి భద్రతల అప్పగింత. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు సీఎస్కి లేఖ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. గవర్నరే సర్వాధికారి అంటూ ఫ్యాసిస్ట్ మోడీ అని కేసీఆర్ దానికి ధీటుగా ప్రతిస్పందించినటువంటి వార్త. కేంద్రం లేఖను పట్టించుకోం, అమలు చేయమని కూడా ఆయన స్పష్టం చేశారు. సవాలుకు సై అంటున్నారు. కేసీఆర్తో అభివృద్ధికి పోటీ పడతానని చంద్రబాబు చేసినటువంటి ప్రకటన కూడా మనకు కనిపిస్తుంది. ఆంధ్ర విద్యార్థులను వారు చదివించనక్కర్లేదు, ఆ శక్తి నాకుందని ఆయన అంటున్నారు. ఎవరేమిటో 5 ఏళ్ల తర్వాత ప్రజలే నిర్ణయిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు చేసినట్టుగా సవాలుకు సై అంటూ వార్తను చూస్తున్నాం. ఇక టీవీ ఛానళ్ల ప్రసారాల పునరుద్ధరణకు ఎల్లుండే డెడ్ లైన్ విధించారు. ఎంఎస్వీలకు కేంద్రం హెచ్చరిక జారీ చేశారు. అలాగైతే మీకు బాధ ఉండకూడదంటూ కేసీఆర్కు జావదేకర్ చురక అంటించారంటున్న వార్త. టీ సర్కారు హస్తం
ఉందన్నారు. అందుకే కేసీఆర్ లేఖ రాశారని చెప్పారు. సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. అలాగైతే ఎంఎస్ఓలపై చర్యలు తీసుకున్నా బాధపడొద్దంటూ పార్లమెంట్లో మంత్రి వ్యాఖ్యల పేరుతో ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇక గవర్నర్కే సర్వాధికారాలు అంటూ మరొక వార్తను కూడా గవర్నర్కి సంబంధించిన వార్తలను ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రిక చూస్తే విశేషాధికారం పేరుతో పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఉమ్మడి రాజధానిలో అధికారాలపై కేంద్రం టీ సర్కారు యుద్ధం మొదలైంది. పవర్ గవర్నర్దే అని కేంద్రం అంటుంటే పెత్తనం కుదరదు అని తెలంగాణ సర్కారు అంటుంది. ఇక సర్వే ఒకే రోజు ఇంట్లో ఉండాల్సిందేనంటే టీ సర్కారు స్పష్టీకరణ చేసినటువంటి అంశం. సుప్రీం తీర్పు తర్వాతే షెడ్యూల్ ప్రకటిస్తామని ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అంశం. 3 జిల్లాలకే రీషెడ్యూల్ ఉండబోతుంది. రుణాలపై ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ అంటూ రుణ మాఫీకి సంబంధించినటువంటి అంశం చూస్తున్నాం. మరొక విషాదకరమైన వార్త, సీఎం మాజీ సిఎస్ఓ ఆత్మహత్య చేసుకున్నారు. కోదాటి సురేష్ రావు నిన్న కాల్చుకుని చచ్చిపోయినటువంటి వార్తను కూడా సాక్షి దినపత్రికలో ప్రచురించారు. ఇక 63,047 కోట్లు తెలంగాణ తొలి పరపతి ప్రణాళిక ఆవిష్కరణ చేసినటువంటి అంశాన్ని కూడా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశాలపై చర్చకి వెళ్దాం. చూస్తూనే ఉండండి TV1.